వెల్కమ్ టు ఎంఎన్వి ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈరోజు 6th క్లాస్ సంబంధించి ఫస్ట్ లెసన్ అమ్మ ఒడి అనే పాఠం గురించి తెలుసుకుందాం. పాఠం యొక్క ప్రక్రియ గేయం. ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయం. ఇతివృత్తం తల్లి ప్రేమ. అమ్మ ఒడి అంటే ఇంకా తల్లికి సంబంధించిందే కదా, కాబట్టి ఇతివృత్తం ఏంటి? తల్లి ప్రేమ. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దామా. అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. అమ్మ ఒడి అనే పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? అమ్మ ప్రేమను, అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవి పరిచయం చూద్దామా. అమ్మ ఒడి యొక్క పాఠం కవి ఎవరంటే బాడిగ వెంకట నరసింహారావు. బాడిగ వెంకట నరసింహారావు అంటే బివి నరసింహారావు అనమాట. ఇంకో పేరు కూడా ఉంది, పివి నరసింహారావు అని. పివి నరసింహారావు అంటే పావులవర్తి నరసింహారావు అనమాట. ఇక అమ్మ ఒడి పాఠం యొక్క కవి పేరు బాడిగ వెంకట నరసింహారావు. ఈయన యొక్క కవి పరిచయం చూద్దామా. ఇది ఈయనే బివి నరసింహారావు గారు. ఈయన యొక్క కవి పరిచయం చూసేద్దాం. ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. ఈయన రాసిన నవలలు పుస్తకాలు ఏంటో చూద్దామా. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. ఎన్ని పుస్తకాలు రాశారు? మొత్తం 17 పుస్తకాలు రాశారనమాట. ఏంటేంటి ఉన్నాయి? బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి. ఇవన్నీ ఈయన రాసిన పిల్లల పుస్తకాల పేర్లు అన్నమాట. ఈయనకు బాలబంధుగా ప్రసిద్ధులు. ఈయన ఎట్లా ప్రసిద్ధులైన బాలబంధుగా ప్రసిద్ధులు అనమాట. ఈయన అంటే అన్ని పిల్లలకు సంబంధించి రాసినారు కదా, అందుకు బాలబంధు. బాల అంటే పిల్లలు కదా, చిన్నపిల్లలు. బాలబంధు అని ఈయన బిరుదని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు గారు పెట్టుకున్నారన్నమాట. ఏంది? బాల సాహిత్యాన్ని. ఈ బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తమ జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు గారు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గణించారు. అంటే ఈ విధంగా పేరు తెచ్చుకున్నారన్నమాట, అనార్కలి నరసింహారావుగా. ఎందుకు ఈ విధంగా పేరు వచ్చింది? వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన, ఎవరు రాసినారు? ఇటు చూడండి పేరు, వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకం. ఈ నాటకం ఎవరిది? వింజమూరి లక్ష్మీ నరసింహారావుది అనమాట. ఆయన రాసిన నాటకంలో ఈయన పాత్ర ధరించారనమాట. అంటే ఒక వేషం వేసినారు, ఏదో సంథింగ్. ఆ పాత్ర అనార్కలి అనే పాత్ర ధరించినారు. అందుకే ఆయనకు అనార్కలి నరసింహారావుగా పేరు వచ్చిందనమాట. అనార్కలి నరసింహారావుగా పేరు వచ్చింది. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఈ అమ్మ ఒడి అనే పాఠం ఏంది? సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. బాలబంధు పివి నరసింహారావు రాసిన సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది అమ్మ ఒడి అనే పాఠం. ఈ గేయాన్ని, ఈయన రాసిన పుస్తకాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దామా. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చండి. చూడండి ఒకసారి, చూడండి. ఒకే ఒక వాక్యం. వాణి ఆవు పాలు తాగి పూలు పెట్టుకొని చిన్నారితో బాలాట ఆడింది. వాణి ఆవు పాలు తాగి పూలు పెట్టుకొని చిన్నారితో బాలాట ఆడింది. వాణి అంటే ఏంది? వాణి అంటే ఈయన రాసిన పుస్తకం పేరేంటి? ఋతువాణి అనమాట. ఋతువాణి. పూలు పెట్టుకొని పూలు అంటే ఏంది? పూల బాలలు. పూలు పెట్టుకొని పాలు తాగి, పాలు అంటే ఏంది? పాలబడి. పాలు తాగి పూలు పెట్టుకొని చిన్నారితో, చిన్నారి అంటే ఏంది? చిన్నారి లోకం అన్నమాట. చిన్నారితో బాలాట ఆడింది. బాలాట అంటే ఏంది? బాలకు సంబంధించిన పేర్లు అన్నమాట. బాలరసాలు, బాలతనం, బాలతనం అన్నమాట. ఆట ఆడింది అన్నమాట. బాలరసాలు, బాలతనం. ఆవు అంటే ఏంది? ఆవు పాలు తాగి. ఆవు అంటే ఆవు హరిశ్చంద్ర కథ అన్నమాట. ఆవు హరిశ్చంద్ర ఉన్న ఈయన రాసిన పుస్తకం పేరు ఆవు హరిశ్చంద్ర. ఈ విధంగా చూడండి. వాణి ఆవు పాలు తాగి పూలు పెట్టుకొని చిన్నారితో బాలాట ఆడింది. వాణి అంటే ఋతువాణి అని, ఆవు అంటే ఆవు హరిశ్చంద్ర అని, పాలు అంటే పాలబడి అని. ఈయన రాసిన పుస్తకాల పేరు పాలబడి అని. పూలు అంటే పూల బాలలు అని. పూలు అంటే ఏంది? పూల బాలలు అని.
చిన్నారితో అంటే చిన్నారి లోకం. బాల అంటే బాలతనం, బాలబడి, బాలతనం, బాలబడి. వచ్చి బాలరసాలు, బాలరసాలు, బాలతనం అన్నమాట. ఈయన రాసిన రచనలు అన్నమాట. ఆట ఆడుకుందన్నమాట. ఈ విధంగా ఒక్కటే వాక్యంలోని ఈయన రచనలన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ వల్ల నేను మరిన్ని వీడియోలు తీస్తాను. మాకు బూస్టప్ అవుతుంది అన్నమాట. మీ సబ్స్క్రైబ్ వల్ల నేను బాగా చెప్తున్నాననే నమ్మకం నాకు కూడా వస్తుంది. ఓకే, పాట ఏమాత్రం లేట్ చేయకుండా పాటల్లోకి వెళ్ళిపోతామండి. అమ్మ ఒడి గేయం పాటేస్తాను, భయపడకండి. నా యొక్క వాయిస్ చూసి చూద్దాం. అమ్మ ఒడి యొక్క గేయం చూద్దాం. అమ్మ ఒడి చదువుల బడి, మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చూపును వరబడి, దైవము కంటేను త్వరబడి. అమ్మ చెప్పిన శుద్ధులు, అనిసము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల ఆసము, నిత్యము మాకు వికాసము. అమ్మ మంజుల భాషణం, శ్రావ్యము వీణుల భూషణం. అమ్మ మంజుల భాషణం, శ్రావ్యము వీణుల భూషణం. అమ్మ హృది అనురాగము, దివ్యము భవ్యము యోగము. అమ్మ చల్లని కరములు, దానమ్మునకు అకరములు. అమ్మ చరణ తలమ్ములు, చేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ చరణ తలమ్ములు, చేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ కన్నుల కాంతులు, లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మయే నా సర్వము, ధైర్యము బలము గర్వము. అమ్మయే నా సర్వము, ధైర్యము బలము గర్వము. ఈ విధంగా ఈ యొక్క అమ్మ ఒడి పాఠం గేయం కంప్లీట్ అయింది. దీని యొక్క భావాన్ని చూద్దామా? చూడండి. ఫస్ట్ ఏంది? అమ్మ ఒడి చదువుల బడి, మా అమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చూపును ఒరబడి, దైవము కంటే త్వరబడి. దీని యొక్క భావం ఏముందో చూద్దామా? మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మ ఒడి నాకు బడి గుడి. ఈ విధంగా అంటున్నాడు. ఈ పాఠంలోనే కాదు, ఎక్కడైనా కానీ పిల్లలకు వాళ్ళ అమ్మని తొలి గురువు అన్నమాట. చూద్దాం నెక్స్ట్. అమ్మ చెప్పిన శుద్ధులు, అనిసము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము, నిత్యము మాకు వికాసము. అంటే అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం సంతోషాన్ని ఇస్తుంది. నిరంతరం సంతోషాన్ని ఇస్తుంది. నిత్యము అంటే నిరంతరం అన్నమాట. నిత్యము అంటే హాసము అంటే చిరునవ్వు అన్నమాట. హాసము అంటే చిరునవ్వు. అమ్మ మంజుల భాషణం, శ్రావ్యము వీణుల భూషణం. అంటే అమ్మ యొక్క మాటలు వినడానికి చూడండి, మనమే భావం చూద్దాం. అమ్మ అందమైన మాటలు వినడం మన చెవులకి అలంకారం. భాషణం అంటే ఏంది? మాటలు అన్నమాట, మాట్లాడడం. భూషణం అంటే వినడం అన్నమాట. అమ్మ అందమైన మాటలు వినడం మన చెవులకి అలంకారం. ఈ విధంగా. నెక్స్ట్. అమ్మ హృది అనురాగము, దివ్యము భవ్యము యోగము. ఇంకా చూడండి. అమ్మ మనసులోని ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నింటినీ సమకూర్చేది. ఇంకోటి ఏంది? అమ్మ చల్లని కరములు, దానమ్మునకు అకరములు. అమ్మ యొక్క చల్లని చేతులు అంటే మేలైన చేతులు దాన ధర్మాలకు నిలయాలన్నమాట. దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ చరణ తలమ్ములు, చేమమ్ము పండు పొలములు. అమ్మ యొక్క చరణం అంటే ఏంది? పాదాలు అన్నమాట. చరణం అంటే పాదాలు, పొలం అంటే పంట అన్నమాట. పొలం అంటే పంట. చూడండి. అమ్మ యొక్క పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. శుభాలు పండించే పొలం వంటిది. అమ్మయే నా సర్వము, అమ్మ కన్నుల కాంతులు, లోకమునకు సుఖశాంతులు. అమ్మయే నా సర్వము, ధైర్యము బలము గర్వము. అంటే అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి. అమ్మే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం మా అమ్మని అంటున్నారు. ఈ పాఠం యొక్క గేయాన్ని కవి గారు చాలా బాగా వర్ణించినారు. దీని యొక్క భావం కూడా చాలా బాగుందన్నమాట. ఓకే, ఇంకా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి. అమ్మ చెప్పెను మంచి మాటలు, ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలు. జతపరచండి అని ఇచ్చినారు. నేను డైరెక్ట్ చదివేస్తాను. చూడండి. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం సంతోషాన్ని ఇస్తుంది. దాన ధర్మాలకు నిలయాలు అమ్మ యొక్క చల్లని చేతులు అన్నమాట. లెసన్లోకి పోదాం. గ్రామర్ చూసేద్దాం. గ్రామర్
కింది పదాలను చదవండి, రాయండి పదాలను అక్షరాలని. మనకి తెలుసు కదా, అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు ఇవి మనకి ఓకే కదా. ఓకే చెప్తా చూడు. ఇక్కడ నుంచి అచ్చులు అంటే అచ్చులు 16 ఉన్నాయి. హల్లులు 37 ఉన్నాయి. ఉభయక్షరాలు 3 ఉన్నాయి. ఎన్ని ఉభయక్షరాలు 3. అచ్చులు అంటే ఆ నుంచి ఓ ఓ ఆ వరకు ఇంతవరకు ఉండేటివన్నీ అచ్చులు అనమాట. ఆ నుంచి ఆ ఈ ఉ ఊ రు రు లూలు, దీనిని ఏం చదువుతారంటే లూలు అంటారు అనమాట. లూలు, ఏ ఐ ఓ ఓ ఔ ఇవన్నీ కూడా అచ్చులు అనమాట. ఇవన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 16 ఉన్నాయి. అల్లులు అంటే కా నుండి ఈ బండిరా వరకు ఉన్నాయి. వీటన్నింటినీ అల్లులు అంటారు అనమాట. కా నుండి బండిరా వరకు ఉన్న వాటిని అల్లులు అంటారు. మొత్తం 37 ఉన్నాయన్నమాట. ఉభయక్షరాలు 3. ఉభయక్షరాలు అంటే ఏంటివి? ఉభయక్షరాలు అంటే 0, అర 0, విసర్గ. అర 0, 0 విసర్గ. వీటిని ఉభయక్షరాలు అంటారనమాట. మొత్తం తెలుగు భాష, ఆంధ్ర భాష అక్షరాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని? 56 ఉన్నాయన్నమాట. ఆంధ్ర భాష అక్షరాలు 56. ఓకేగా, వెళ్ళిపోతాం లెసన్లోకి. ఇవి పదాలు తారుమారున్నాయి, మనం కరెక్ట్ రాయాలన్నమాట. దీని దగ్గర ఒక 0 పెడితే ఒక వేరే పదం వస్తుంది అనమాట. ఆల్రెడీ ఒక పదం ఉంది, దీని దగ్గర 0 పెట్టడం వల్ల వేరే ఒక కొత్త పదం వస్తుంది. కింది పదాలను చదవండి, తేడాను గమనించండి, 0 ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి అన్నారు. కళ అంటే కలం, పడగ అంటే ఇదే, దీని దగ్గర ఒక 0 పెట్టాలి. ఏడా పడగ దగ్గర అంటే పండగ అవుతుంది అనమాట. పా దగ్గర 0 పెట్టాలి. జల అంటే జలం, జలకు జలం, లా దగ్గర 0 పెట్టాలి. జట అంటే మధ్యలో జా దగ్గర 0 పెడితే జంట. కడ అంటే కా దగ్గర 0 పెట్టాలి, కండ. జయ, యా దగ్గర 0 పెడితే జయం. వాళ్ళు 0ను ఉపయోగించి అన్నారు కదా, 0 అన్ని పదాలకు రాయాలన్నమాట. జగం అంటే జంగం, జా దగ్గర 0 పెడితే జంగం అవుతుంది అనమాట. గడ అంటే గండం, 2 దగ్గర గా దగ్గర డా దగ్గర రెండింటి దగ్గర 0 పెట్టినారు. వందన అంటే వందనం, నా దగ్గర 0 పెట్టాను అనమాట, వందనం. ఓకే, కింది అక్షరాలను అవసరమైన చోట 0ను చేర్చి సరైన పదాలు రాయండి. ఏముంది? అదా అని ఉంది. అదాకు ఏం రాయాలా? అందం, 0ను చేర్చాలన్నమాట. నేను దంతం. రగాకు రంగా, రంగం, రంగం. ఇక్కడ సంగం. జగ ఉంది, జగం. అహ ఉంది, అహం. జయ ఉంది, యా దగ్గర 0 పెట్టి జయం. ఆనందం, ఆనద అనుంది, ఆనందం. ఇదన ఉంది, ఈ దగ్గర 0 పెడితే ఇంధనం. ఆగన అనుంది, అంగన, ఆ దగ్గర 0 పెట్టాలన్నమాట. చదనం. ఓకే, 0ను సరైన చోట ఉపయోగించి పదాలు రాయండి. ఇంకా అన్నీ ఇలాంటివి. ఆల్రెడీ ఎటుకే లాగ్ ఎక్కువైనట్టుంది, మనం మెయిన్ చూసేస్తాం. చూడండి, ఇక్కడ పదాలకు అర్థాలు రాయమన్నారు. కరం అంటే చేయి, ఖరం అంటే గాడిద. చలం అంటే కదులున్నది, అంటే లక్ష్మీదేవి కదులున్నది. క్షలం అంటే వంక అంట, మోసం. వంక, మోసం. పతకం అంటే ఒక ఆభరణం అంట. పతకం అంటే ఒక ఆభరణము. పతకం అంటే వ్యూహం అన్నమాట, వ్యూహం, ప్రణాళిక. పతకం అంటే ప్రణాళిక, వ్యూహం అవుతుంది. లత అంటే తీగ, లత అంటే ఏంది? తీగ. కథ అంటే చరితము. పరం అంటే ఇతరులు అన్నమాట, పరలోకం అవుతుంది. పరం అంటే ఇతరులు, పరలోకం. ఫలం అంటే పండు. గజం అంటే ఏనుగు, ఒక కొలత. గజం అంటే ఏంది? ఏనుగు అని వస్తుంది, ఒక కొలత అని వస్తుంది. ఘనం అంటే గొప్పది అన్నమాట. జనం అంటే ప్రజలు. యశం అంటే చేప. డంబం అంటే బడాయి అంట. ఇంకోటి స్థితిని మించిన వేషం, బడాయి. డంబం అంటే ఏంది? డంబం అంటే బడాయి, దర్పం అంట. ఇంకోటి స్థితిని మించిన వేషం అంట, స్థితిని మించిన వేషం. ఢంక అంటే డోలు. దళం అంటే ఆకు. ధనం అంటే డబ్బు. బలపం అంటే పలకపై రాసేది. భరతం అంటే నాట్యము, భరతఖండము. భరతం అంటే ఏంది? నాట్యము, భరతఖండము. ఓకే, ఇక్కడ అక్షరాలు తారుమారు ఉన్నాయి, దీన్ని సరైన క్రమం రాయమన్నారు.
ఇలాంటివి ఇంకా మనకి చూస్తేనే అర్థమవుతుంది. ఊరికి లాగెందుకు వేరేటి చూసేద్దాం. నెక్స్ట్ ఏం లేదు, ఇక్కడ మాసపద్యం అంటారు దీన్ని. ఇది మాతృదేవోభవ పితృదేవోభవ దీని గురించి ఇచ్చినారన్నమాట. ఇది ఏమవుతుందంటే ఇది వ్యాసరచన అవుతుందన్నమాట. వ్యాసానికి సంబంధించి మాతృదేవోభవ పితృదేవోభవ అనేది ఎలాంటిది అంటే వ్యాసం ఉంటుందన్నమాట. వ్యాసానికి సంబంధించింది వ్యాసం అన్నమాట. ఓకే, ఈ యొక్క పాఠం పూర్తిగా తెలుసుకుంటాము. మాతృదేవు అంటే అమ్మ గురించి తండ్రి గురించి అన్నమాట. వాళ్ళని ముందుగా పూజించాలి అనేది ఈ యొక్క పాఠం తెలియజేస్తుంది అన్నమాట. పిల్లలు మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు పెద్దలు. అంటే మొట్టమొదట పూజించదలిచిన వాళ్ళు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి. పురాణాల్లో ఈ యొక్క కథ ఎక్కడిది అంటే పురాణాల్లోది అన్నమాట. మాతృదేవోభవ పితృదేవోభవ అనే కథ ఎక్కడి నుంచి తీసుకోబడింది? పురాణాల్లో నుంచి అన్నమాట. తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను, శ్రద్ధగా వినండి. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం. వినాయక చవితి ఎప్పుడు చేసుకునేది? వినాయక చతుర్థి భాద్రపద మాసంలో అనమాట. ఏ మాసంలో చేస్తారంటే భాద్రపద మాసం. వినాయకుని పండుగ ఏ మాసంలో? భాద్రపద మాసంలో వినాయక చతుర్థి రోజు అన్నమాట. ఆ సందర్భంగా వినాయక వ్రత కథను వింటూ ఉంటాం. అంటే ఈ వినాయక చవితి పూజ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఈ కథను, వినాయకునికి సంబంధించిన కథను వింటూ ఉంటాం. భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు. ఎవరు? పరమశివుడు అనమాట. గణాధిపత్యం అంటే ముందుగా పూజించాల్సింది ఎవరిని అనే దానికి సంబంధించి పరమశివుడు ఎవరికి ఇవ్వాలా అనేది భూమండలాన్ని మొత్తాన్ని చుట్టేసి వచ్చిన వాళ్ళకి ఆ గణాధిపత్యం ఇస్తారంట. ఈ విధంగా ప్రకటించారు వాళ్ళ కుమారులతో. వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరుతాడు. కుమారస్వామి యొక్క వాహనం ఏంటి? నెమలి అన్నమాట. కుమారస్వామి వాహనం నెమలి. కుమారస్వామి వినాయకుడు ఇద్దరు కూడా ఆయన కుమారులు అన్నమాట, శివుని యొక్క కుమారులు. కుమారస్వామి తన వాహనమైన నెమలి వాహనంపై భూమండలాన్ని ప్రదక్షిణ చేయడానికి వెళ్తారన్నమాట. నెక్స్ట్ వినాయకుడు పెద్ద బొజ్జ కలవాడు కదా, అంత వేగంగా కదలలేడు. ఈ పరీక్షలో ఎలా నెగ్గాలా అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు. అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే, నారదుడు ఎవరు వచ్చారు? వినాయకునికి ఎవరు చెప్తానేది? ఇది నారదుడు అనమాట. ఏం చెప్తున్నారు? తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండలం యాత్ర చేసినట్లే. ఎవరు చెప్పినారు? నారదుడు చెప్పినారు. ఎవరికి? వినాయకునికి అన్నమాట. వినాయకునికి ఈ విధంగా చెప్పినారు, భూమండల యాత్ర చేసినట్టే తల్లిదండ్రులని ప్రదక్షిణ చేస్తే అని. ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి నమస్కరించాడు. పార్వతీ పరమేశ్వరులు ఇది ఏ సమాసం అవుతుంది? పార్వతీ మరియు పరమేశ్వరులు ద్వంద్వ సమాసం అవుతుంది అన్నమాట. పార్వతీ పరమేశ్వరులు అనేది ద్వంద్వ సమాసం. ప్రదక్షిణలు చేసి నమస్కరించారనమాట ఈ వినాయకుడు వాళ్ళ చుట్టూ తిరిగేసి. నెక్స్ట్ మాతాపితలకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే. చూడండి, మాతాపిత అంటే తల్లిదండ్రులకు, మాతాపిత అనేది కూడా ఏమవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుంది అన్నమాట. ప్రదక్షిణ చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే. తనకంటే వినాయకుడు ముందు భూప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడంట. కొందరు గొడవ పడతాడు కదా, ఇదే సోదరుల మధ్య బంధం కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. తన ఓటమిని అంగీకరించినాడంట. వినాయకునికి గణాధిపత్యం దక్కుతుంది. ఎవరికి? తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల వినాయకునికి గణాధిపత్యం దక్కుతుందన్నమాట. చూసారా పిల్లలు? వినాయకుడి కథ వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రులు మించిన దైవము లేరు. ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రులను సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని స్మరించుకుంటున్నామని గ్రహించాలి. అంతేగాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు. సోదరులు అంటే ఎవరు? అన్నదమ్ములు అన్నమాట. ఎలాంటి విరోధ భావాలు అంటే శత్రుత్వం అన్నమాట ఉండకూడదు. ఈ విధంగా అన్ని విషయాలు వినాయక కుమారస్వామి సోదరత్వం ద్వారా గ్రహించాలి. కుమారుల మధ్య విరోధ భావాలు ఉండకూడదు అనే విషయము
వినాయకుని కుమారస్వాముల యొక్క సోదరత్వం ద్వారా గ్రహించాలి. పాఠం కంప్లీట్ అయిందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తాను. నాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.